ఇప్పుడు మాకు క్లారిటీ ఏ రకంగా వచ్చిందంటే ఈ కేసులో ఇది ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ పగడాల కానే కాదు. ఇంత గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నాను. కారణం ఏంటంటే బండి మీద మనిషి మారిపోయాడు. ఇది ప్రవీణ్ పగడాల కాదు. ఆ మోటార్ సైకిల్ మీద ప్రవీణ్ పగడాల కాదు. 5వ తారీఖు ఈనాడు పేపర్లో 11వ పేజీలో ఒక న్యూస్ ఉందండి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. సిఎస్ కు వినతిపత్రం అందించిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు హైదరాబాద్ లోని ఇంటి నుండి బయలుదేరిన వెంటనే ఆయన కిడ్నాప్ చేసి హత్య చేశారు. అక్కడ నుంచి ఒక డూప్ ని ఏపీకి పంపారని అనుమానం ఉంది. ఆయన ఫోన్ నుంచి భారీ మొత్తం ట్రాన్స్ఫర్ అయినట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి ఆయన హత్య చేసినట్లు అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపించారు. వీళ్ళందరూ ఏమన్నారంటే డూపు ఆయన కాదు, హైదరాబాద్ నుంచి వచ్చింది డూపే, మర్డర్ హైదరాబాద్ లో జరిగింది అన్నారు. మరి మర్డర్ హైదరాబాద్ లో జరిగితే కేసు కూడా హైదరాబాద్ లోనే ఉండాలి. ఒకవేళ ఇది జరగలేదు, ఈ అనుమానాలన్నీ రాంగ్ అని నేను చెప్పట్లే, అదే కరెక్ట్ అయితే కనుక మరి కేసు హైదరాబాద్ లోనే కదా పెట్టాలి. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసు సంబంధమే ఉండదు. నిజంగా వీళ్ళందరూ అన్నట్టు మన వాళ్ళందరూ అనుమానిస్తున్నట్టు అక్కడి నుంచే డూప్ వచ్చాడు, అక్కడే చంపేశారంటే ఈ కేసు తెలంగాణది. బాడీ ఎక్కడైనా ట్రేస్ అవ్వచ్చు. బాడీ ఇక్కడ ట్రేస్ అయింది కాబట్టి ఆల్రెడీ బాడీ కూడా అక్కడే ఖననం చేశారు హైదరాబాద్ లోనే. సో ఇప్పుడు మనం కేసు పెట్టాల్సింది హైదరాబాద్ లో పెట్టాలి, తెలంగాణలో పెట్టాలి. ఆ ఏపీ గవర్నమెంట్ డిమాండ్ చేయడానికి కానీ ఇక్కడ పోలీసులకి ఇన్ని రోజుల పని ఇదంతా కూడా అనవసరమే.